ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు చూసారా, వీరే ఈ చిన్న సినిమాకు పెద్ద క్యారెక్టర్. వీరి పేర్లు పరిచయం చేయాలి కదా. శ్రీకాంత్, గణేష్, సాయి, రాజీవ్ బీటెక్లో పరిచయం అయి బెస్ట్ ఫ్రెండ్స్గా ఉంటూ ప్రతిరోజును ఎంజాయ్ చేయడం వీరి నైజం. కాలాన్ని కాలక్షేపం చేయడం, బైక్ల మీద టూర్లకు వెళ్ళడం, ఏ బేకరీలో చూసినా వీరి ఖాతాలు ఉంటాయండో. పొరపాటున మీరు వీళ్ళు మాకు తెలుసు అనేరు బుక్ అయిపోతారు. కాలేజ్ బంక్ కొట్టి సినిమాలకు వెళ్ళడం, వాలంటైన్స్ డేలకు పార్కులకు వెళ్ళడం, ఫ్రెండ్షిప్ డేకు పార్టీలు చేసుకోవడం, ఇవే కాకుండా వీరికి ఒక చెడ్డ అలవాటు, సారీ మంచి అలవాటు ఉంది. అదే చదవడం. కష్టపడి చదవాలి, ఇలాగే లైఫ్లో కలిసి ఉండాలి, కలిసి కంపెనీ పెట్టాలి, ఏదో సాధించాలి అనేవి వీరి గోల్స్. అసలు ఎందుకురా వీడికి నా మీద కోపం? ఇప్పటివరకు నాకు తెలీదు. చూడరా, గా మనకి ఎలాంటి గొడవలు పెట్టుకోవాలంటే క్షణం పట్టదు. మనం ఫ్రెండ్స్ కాబట్టి ఫ్రెండ్స్లా ఉంది, అంతే. ఏందిరా అంతే? నా డెసిషన్ కూడా విను. లైఫ్లో ఇంకెప్పుడు నా జోలికి రాకు, నాకు సంబంధించిన మ్యాటర్స్లో ఇన్వాల్వ్ కాకు. సరే అయితే సంబంధం లేదు, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో. నీ లైఫ్ నీ పర్సనల్ నీకెంత ఇంపార్టెంటో నా లైఫ్ నా పర్సనల్ నాకు అంత ఇంపార్టెంట్. దీనికోసం మన ఫ్రెండ్షిప్ కాదనుకుంటా అంటే జస్ట్ గెట్ లాస్ట్. పిచ్చారా నీకేమన్నా? అసలు ఎన్ని విధాలు ఆలోచించిన తప్పందని ఇది అనిపిస్తుందిరా. అసలు మనం గెలుచుకొని మరి కూడా ఆలోచన నీకేం వచ్చిందిరా? వాడేమో నీ పర్సనల్గా నీ లైఫ్ ఎంత ఇంపార్టెంటో, నా పర్సనల్గా నా లైఫ్ అంత ఇంపార్టెంట్ అంటున్నాడు. అసలు మీ ఇద్దరి మధ్యలో అంత పర్సనల్గా ఏముందిరా మాకు తెలవకుండా? మిత్రద్రోహానికి మీనింగ్ చూపించిండ్రా వాడు. నేను లవ్ చేసామని మీకు తెలుసు కదరా. స్వాతి, అవును, 3 years నుండి లవ్ చేస్తున్నావు, బట్ నో రెస్పాన్స్ కదా. అయినా ఈ మ్యాటర్కి వానికి ఏం సంబంధం రా? వాడెళ్ళి అమ్మాయికి ప్రపోజ్ చేసినంట 1 week బ్యాక్, అందుకనే అట్లా రియాక్ట్ అయ్యాను నేను. అవునరా, లవ్ చేస్తున్నా, అందుకే ప్రపోజ్ చేశా. అదేంటి అలా మాట్లాడుతున్నావు? బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి ఆడ అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. ఈ విషయం నీకు కూడా తెలుసు. అయినా మా ఫ్రెండ్ లవర్ని ఎలా ప్రపోజ్ చేయాలనిపించాను నీకు? ఏంట్రా లవర్? తను మనం లవ్ చేస్తుందా? లేదుగా. అయినా ఫ్రెండ్షిప్ కోసం త్యాగాలు చేసేంత గొప్ప వ్యక్తినేం కాదు. అమ్మాయి అంటే ఇష్టం, తన మీద ఫీలింగ్స్ చెప్పేసా. వాడిని డిస్టర్బ్ చేయట్లేక నేను. ఏమైనా చెప్పరా, వాడి 3 years లవ్ గురించి తెలిసి కూడా నువ్వు ఇలా చేసావంటే అది కరెక్ట్ కాదు. 3 years నుండి వాడు చెప్పే ఫీలింగ్సే వినిపించారా, కానీ 5 years నుండి నా మనసులో పెట్టుకున్న ఫీలింగ్స్ ఎవరికైనా తెలుసా? అవును, తను నా ఇంటర్ క్లాస్. అప్పటి నుంచే తనంటే నాకు ఇష్టం. కానీ బీటెక్లో మన ఫ్రెండ్స్ అయ్యాక వాళ్ళు లవ్ చేసినట్టు తెలిసి ఎవరితో ఏం చెప్పుకోలేకపోయాను. ఇప్పటికి కూడా చెప్పకపోతే తన లైఫ్ లాంగ్ మిస్ అవుతారని భయం వేసింది, అందుకే చెప్పేశాను. వాడు ఆ విషయం ఆ రోజు చెప్పుంటే వాళ్ళిద్దరిని నేనే కలిపెట్టాను. అలా కాదురా. ఏంట్రా వీళ్ళిద్దరు ఇంత చిన్న గొడవకి? మనకది చిన్న గొడవే, కానీ వాళ్ళకి అది పెద్ద గొడవే. ఆలోచిస్తే ఇద్దరిలో ఎవరిది తప్పు కాదనిపిస్తుంది. కానీ మళ్ళీ వాళ్ళిద్దరు కలుస్తారంటావా? కలవరు,
ఎప్పటికైనా వాళ్ళిద్దరిని కలపాల్సింది మనమే. నేను కలిసి ట్రైన్కి ఇంకా 1 hour టైం ఉంది, ఎందుకు కంగారు పడుతున్నావు? స్వాతికి పెళ్ళైపోయిందంట. వాట్? ఎప్పుడు? ఎలా తెలిసింది? బెంగళూరులో ఉన్న మన ఫ్రెండ్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది, అక్కడే పెళ్ళైపోయిందంట. అరే అమ్మాయి స్వాతికి తెలిసింది. అసలు ఏంటో మీ ప్రాబ్లం? అందరం కలిసి అనుకున్న గోల్స్ ఏంటి? మనం నలుగురం కలిసి ఒక కంపెనీ పెడదాం అనుకున్నాం, అవన్నీ అంతేనా? నేనేదో వాడితో గొడవ పెట్టుకున్నానని నన్ను విలన్లా చూడకండి రా. 3 years నా పక్కనే ఉండి నమ్మకద్రోహం చేసిండు. ఇప్పుడు మళ్ళీ వాడితో మాట్లాడాలంటే నా మనసాక్షి ఒప్పుకోదు. అయినా ఆ విషయం చెప్పడానికి రాలేదు. మిమ్మల్ని కాదని వెళ్ళిపోయిన అమ్మాయి కోసం మన ఫ్రెండ్షిప్ ఎందుకు ఖరాబ్ చేసుకోవడం? మనం ఎప్పటిలాగే కలిసి ఉందాం. వాడితో మాట్లాడడానికి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. గొడవ స్టార్ట్ చేసింది వాడు. ఇప్పుడు నేను వెళ్ళి వాడికి సందేశం చెప్పుకోవాలంటే నా ఈగో ఒప్పుకోదు.